లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీ రాజధానిగా ఏది బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ అమరావతి, బి మావిగన్. అమరావతి కంటే మావిగన్ 100% మెరుగైందని ఢిల్లీ వేదికగా వినిపించిన ఒక ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. అసలు మావిగన్ అంటే ఏమిటి అనేది అమరావతిని ఎలా మించిపోగలదు అనే చర్చలు రాజకీయ మేధావుల మధ్య మొదలయ్యాయి. సాధారణంగా ఒక రాజధాని నగరం అంటే కేవలం భవనాలు, సముదాయం మాత్రమే కాదు, అది ఒక రాష్ట్ర ఆర్థిక, సామాజిక భవిష్యత్తుకు ప్రతిబింబం. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత కొన్నేళ్లుగా అనేక ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ అమరావతి ఉనికికే సవాల్ విసిరేలా ఉంది. ఢిల్లీలోని అధికార వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం మావిగన్ అనేది ఒక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గ్రీన్ సిటీ నమూనా. అమరావతిలో ఎదురవుతున్న భూగర్భ జిల్లాల సమస్యలు, నేల స్వభావం మరియు నిర్మాణ వ్యయంతో పోలిస్తే మావిగన్ నమూనా అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు పర్యావరణ హితమైనది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మాట అన్నది సామాన్యులు కాదు, దేశ రాజధానిలో విధాన నిర్ణయాలు తీసుకునే ఉన్నత స్థాయి ప్రతిపాదనలు కావడం గమనార్హం. మావిగన్ ప్రాజెక్టులో ప్రతి అడుగు కూడా డిజిటల్ వ్యయం కావడమే కాకుండా అక్కడి మౌలిక సదుపాయాలు ప్యారిస్ లేదా సింగపూర్ వంటి నగరాలను తలపించేలా ఉంటాయని చెబుతున్నారు. అమరావతిలో కేవలం పరిపాలనా విభాగానికి ప్రాధాన్యత ఇస్తుంటే మావిగన్ నమూనాలో పారిశ్రామిక విప్లవం మరియు స్థానిక ఉపాధికి పెద్దపీట వేయడం ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ పోలిక వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ దీని వెనుక ఉన్న ఆర్థిక లెక్కలు చూస్తుంటే అమరావతి కంటే మావిగన్ మెరుగైందని అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ గవర్నెన్స్ విషయంలో మావిగన్ ఒక అడుగు ముందు ఉంటుంది. ఒక నగరం అభివృద్ధి చెందాలంటే దానికి అవసరమైన వనరులు సులభంగా అందుబాటులో ఉండాలి. అమరావతిలో భూసేకరణ మరియు న్యాయపరమైన చిక్కులు ప్రాజెక్టు వేగాన్ని తగ్గిస్తుంటే మావిగన్ నమూనాలో అవేమీ లేకుండా అత్యంత వేగంగా అభివృద్ధి సాధించే వీలుంది. ఈ ప్రకటన వెలువడగానే ఢిల్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే అది కేవలం ఒక నగరం గురించి కాకుండా భవిష్యత్తులో భారతదేశం అనుసరించబోయే పట్టణీకరణ విధానంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అమరావతిని ఎంతో ప్రతిష్టంగా భావించే వారికి ఈ వార్త మింగులు పడకపోయినా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నమూనాలను సమీకరించక తప్పదు. మావిగన్లో ఉండే రవాణా సౌకర్యాలు మరియు భవిష్యత్తు ఉత్పత్తి వ్యవస్థలను అత్యంత ఆధునికరమైనవి. అక్కడ వ్యర్థాల నిర్వహణ అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అమరావతిలో ఇంకా పునాదుల స్థాయిలోనే చర్చలు జరుగుతుంటే మావిగన్ భావన నేరుగా అమల్లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలుగు ప్రజలు మన రాజధాని గురించి ఎన్నో కలలు కంటున్నారు. కానీ ఢిల్లీ నుండి వచ్చిన ఈ విశ్లేషణ కొత్త ఆలోచనలను దారితీస్తుంది. మెరుగైన జీవన ప్రమాణాలు, కనీస సౌకర్యాల కల్పనలో మావిగన్ చూపించే స్పష్టత అమరావతిలో లోపించిందని కొందరు భావిస్తున్నారు. అందుకే ఈ సరికొత్త నగరం వైపు అందరి దృష్టి మళ్ళుతుంది. రాబోయే రోజుల్లో ఈ మావిగన్ ప్రాజెక్టు నిజంగా పట్టాలెక్కితే అమరావతి తన ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఢిల్లీ వేదికగా వినిపించిన ఈ గళం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు భవిష్యత్తు ప్రణాళికలో పెను మార్పులు నాంది కానుంది. ఆంధ్రంలో సందేహం లేదు. నగరాల పోటీలో ఏది గెలిచినా ప్రజలకు మేలు జరిగే ప్రణాళిక ఉత్తమమైంది. అమరావతి తన గత వైభవాన్ని నిలుపుకుంటుందా లేక మావిగన్ తన వేగంతో ముందుకు దూసుకుపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ సంచలన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లోని చర్చలకు ఒక కొత్త కోణాన్ని అందించింది. మావిగన్లో ఉండే మౌలిక సదుపాయాల కల్పన విధానం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. అందుకే ఢిల్లీ పెద్దలు సైతం ఈ నగరాన్ని 1000 రెట్లు మెరుగైనదిగా అభివర్ణిస్తున్నారు.